అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలోనైతే ఈ శారీతోనైతే కుచ్చుల ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈరోజు ఈ వీడియోలో చూడండి. ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ అయితే నేను లైనింగ్ 4 మడతలు వేసుకున్న తర్వాత వెడల్పు అయితే ఒక 10 ఇంచులు. మన కొలత ఫ్రాక్ అయితే ఏ విధంగా మనకి టైట్ లూజ్ ఉంచుకోవాలి. ఫస్ట్ నేనైతే షోల్డర్స్కి గల్లకి కలిపి 6 ఇంచులు తీసుకున్నా. షోల్డర్స్కి 3 ఇంచులు, గల్లకి 3 ఇంచులు, అలాగే కిందికి ఒక 4 ఇంచులు తీసుకున్నా, 5 అయినా తీసుకోవచ్చు. మొత్తం 5, 4.5 అట్లా తీసుకొని కింద ఒక 2 ఇంచులల్లో మళ్ళీ డబ్బా తీసుకొని ఇక్కడ చంకనైతే ఒక 6 ఇంచులు తీసుకొని ఇంచున్నర తీసుకొని మళ్ళీ లోతు అయితే షేప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం గల్లకి ఒక 1/2 ఇంచుతో రౌండ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కిందనైతే నేను ఇక్కడ 2 ఇంచులు మళ్ళీ కిందికి ఎందుకు తీసుకున్నానంటే ముందటనైతే ఇలానైతే ఒక ముందు డిజైన్ లాగా చిన్న డిజైన్ లాగా పెడదామని చెప్పి నేనైతే ఇలా ఫస్ట్ అయితే గల్ల రౌండ్గా తీసుకున్న తర్వాత మళ్ళీ కిందనైతే చిన్నగా ఇలా కన్ను షేప్ లాగానైతే నేను తీసుకున్నా. ఇక్కడ చూడండి 2 ఇంచులు కరెక్ట్ 2 ఇంచులు ఉంది. 2 ఇంచులల్లో చిన్నగా తీసుకోవాలి. మళ్ళీ దాన్ని ఉల్టా తిత్తే మళ్ళీ బాగా పెద్దగా అవుతుంది. ఇక్కడనైతే మనం ఫస్ట్ సైజు చూసుకొని చిన్నగానైతే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఇప్పుడు మొత్తం కట్ చేసుకుందాం. ఇందులో ముందు భాగం వెనుక భాగం 2 ఉంది. ఫస్ట్ అయితే మనం ఇలా కట్ చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దానికి తీసిన తర్వాత ఇదైతే మళ్ళీ వెనుక భాగానికి మనమైతే సేమ్ షోల్డర్ గల్ల ముందు భాగానికి ఎట్లా తీసుకున్నాం ఇది కూడా అంతే. మనకి గల్ల ఎంత కావాలనుకుంటే అంత. నేనైతే ఒక 4.5, 5 ఇంచులు అట్లా తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇదైతే ముందు భాగానికి పైన ఫస్ట్ నేను తీసుకున్న రౌండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడనైతే కన్ను షేప్ లాగా ఒక షేప్ అయితే తీసుకున్న. దీన్ని కొంచెం చిన్నగానైతే తీసుకోవాలి. మనం బాగా వెడల్పు తీసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ దీన్ని మనం ఉల్టా తీస్తాం కాబట్టి మళ్ళీ వెడల్పు అవుతుంది. గల్లానైతే ఎక్కువ ఎంత చిన్నగా తీసుకుంటే అంత మంచిది. మనమైతే తీసుకున్న తర్వాత ఇక్కడ నేను శారీని అయితే 2 వరుసలు వేసి వెనుక భాగం ముందు భాగం 2 కలిపి ఒకేసారి అయితే ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ హ్యాండ్స్కి అయితే 4 మడతలు వేసిన. దీనికి లైనింగ్ తీసుకుంటాలేండి. నేనైతే 4 మడతలు వేసి మనం హ్యాండ్స్కి వాళ్ళు ఎంత పెట్టమన్నారో అంత కొలత చూసి అదైతే కట్ చేసుకొని పెట్టాలి. మనమైతే నేను కొలత దాని ప్రకారం తీసుకున్నా. ఇక్కడ మళ్ళీ నేనైతే హాఫే ఫ్రాకు, ఫుల్ కాదు, హాఫ్ ఫ్రాకే. దీనైతే నేను 26 ఇంచులు తీసుకున్న. ఫ్రాక్ అయితే కుచ్చుల ఫ్రాక్ కాబట్టి మనం స్ట్రేట్ కటింగ్ తీసుకోవాలి. కుచ్చుల ఫ్రాక్ కాబట్టి స్ట్రేట్ కటింగ్ తీసుకొని మిగిలిన క్లాత్ అంతా శారీకి పెట్టిన. చేతులను ముందు భాగం తీసుకొని మిగిలినదంతా మనకైతే కింద కుచ్చులకు ఫ్రాక్ అయితే పెట్టేసిన ఎంత ఉంటే అంత. ఇప్పుడైతే మనం ఫస్ట్ వెనుక భాగాన్ని అయితే నేను తీసుకొని ఇలా ఒక లూజు కుట్టు వేసుకున్న తర్వాత దీన్నైతే మొత్తం మళ్ళీ ఉల్టా తీసి అనగ కుట్టు అయితే వేసుకోవాలి. ఒకటి అనగ కుట్టు వేసుకొని సేమ్ ముందు కూడా అంతే. ముందుగా కొంచెం డిజైన్ ఉంది కదా, అది కూడా చూపిస్తా ఎట్లా కుట్టానో. దీన్నైతే ఫస్ట్ మొత్తం అనగ కుట్టు వేసిన తర్వాత పక్క సైడ్లకి మొత్తం లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. ఒకటి లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత పక్కలకు ఉన్న వేస్ట్ క్లాత్ అంతానైతే మనం కట్ చేసుకోవాలి. ఇదంతా కట్ చేసుకొని ఇప్పుడైతే ముందు 2 టక్స్ పెట్టుకోవాలి చిన్నగా షోల్డర్స్కి ఇలా స్ట్రేట్గా పట్టుకొని ముందు భాగానికి వెనుక భాగానికి రెండింటికి అయితే పెట్టుకోవాలి. ఫ్రాక్కి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ముందు భాగం నేనైతే ఫస్ట్ ఇక్కడ మనం కన్ను షేప్ అని చెప్పిన కదా, దాన్ని అయితే ఫస్ట్ ఉల్టా తీయాలన్నట్టు. దాన్నే ఫస్ట్ మనం కుట్టుకోవాలి. గల్లను దాన్ని కుడితే మళ్ళీ ఇది రాదు, ఎందుకంటే అది వచ్చినా మళ్ళీ దీనికి మళ్ళీ పంపకం పోసుకోవాలి. మనం గల్ల పంపకం పోసుకోవాలనుకుంటే దీన్ని ఉల్టా తీయాలి, దీన్ని ఉల్టా తీయాలనుకుంటే గల్ల పంపకం పోసుకోవాలి. ఇట్లనైతే ఫస్ట్ నేనైతే ఇలా మంచిగా సమానం అయితే వేసుకొని ముడతలు లేకుండా ఫస్ట్ అయితే ఇలా ఈ కన్ను షేప్ ఉంది కదా దాని చుట్టూ రంగనైతే ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసుకున్న. ముడతలు రాకుండా చూసుకుంటూ నీట్గానైతే ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ అంతా కట్ చేయాలి. మనం లైనింగ్దే డిజైన్ కట్ చేసినాం, ఇంకా శారీది కట్ చేయాలి కాబట్టి దీన్ని అయితే కుట్టిన తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ అంతా కట్ చేయాలి. చిన్నగా కట్ చేసి తర్వాత ఇప్పుడైతే ఈ లైనింగ్ అంతా ఆ కన్ను షేప్ ఉంది కదా దాంట్లో నుండి అయితే బయటికి తీయాలి. అటు తీసిన తర్వాత ఇప్పుడైతే ఒక టన్గా కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కన్ను షేప్ చుట్టూ రంగా మంచిగా ముడత లేకుండా స్ట్రైట్గా పెట్టి ఒకటైతే అనగ కుట్టు వేసుకోవాలి. అనగ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్
గల్ల చుట్టూ అలాగే చుట్టూ అయితే మనం లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి మొత్తం. మళ్ళీ ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత లూజ్ కుట్టు అయితే వేసుకొని వేస్ట్ క్లాత్ ఉంటే అదైతే మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగానైతే ఇలా వేసుకోవాలి. మనకి ముడత లేకుండా చూసుకొని వేసుకోవాలి. తర్వాత దీనికి కూడా ముందు భాగానికి కూడా షోల్డర్స్కి స్ట్రైట్గా చూసుకొని అయితే 2 టక్స్ అయితే పెట్టుకోవాలి. చిన్నగా ఇలానైతే పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మనం హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ అయితే చిన్నగా మలిసి అయితే కుట్టి పక్కకు పెట్టుకోవాలి. హ్యాండ్స్ రెండింటిని మనం లైనింగ్ వేసలేదు కాబట్టి ముందు భాగానికి ఇక్కడ కింది సైడ్కి అయితే మలిచి పక్కన పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ కదా, కుచ్చులు కదా, లైనింగ్కి కుచ్చులు అయితే నేను పెట్టిన అంత సేమ్ ఒకే విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం శారీని కూడా సేమ్ అదే విధంగా కుచ్చులు అయితే పెట్టుకోవాలి. శారీ మొత్తాన్ని ఒకే సైజుగా సేమ్ ముడతలు రాకుండా పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టిన తర్వాత మళ్ళీ లైనింగ్ను శారీ క్లాత్ని అయితే కలిపి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. దానికి అంటే మనకు లైనింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి లైనింగే పెట్టుకోవాలి. కుచ్చులు కొంచెం దూరం పైంది శారీ క్లాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అది మనం ఎక్కువ కుచ్చులు అయితే దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైనా లైనింగ్కే దానికే పెట్టుకోవాలి శారీకే. ఇప్పుడైతే మనం ఇవైతే జాయింటింగ్ అయిపోయింది కదా, తర్వాత ఇప్పుడైతే ఇవన్నిటిని మళ్ళీ ముందు గల్లకైతే ఇక్కడ మనం పంపకం పోసుకోవడానికి అయితే నేను ఒక క్రాస్ ఇలా బ్లౌజ్కి తీసుకుంటాం కదా పంపకం చేయడానికి క్రాస్ పట్టి అలాంటిది ఒకటైతే తీసుకొని మన గల్ల చుట్టూ అయితే వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇప్పుడు మళ్ళీ మలిచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని అయితే మొత్తం తర్వాత మళ్ళీ పంపకానికి అయితే మనం పంపకం పోసుకోవచ్చు. తర్వాతనైతే మళ్ళీ ముందు భాగానికి గల్ల ఇది మొత్తం ఇట్లా మలిచి పంపకం పోసుకోవచ్చు. ఇదైతే మనం తర్వాత ఇప్పుడైతే మనం షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి. రెండింటిని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ అయితే ఫస్ట్ ఇలా షోల్డర్స్ దగ్గరనైతే పెట్టి కొలుచుకొని అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే వేసుకోవాలి కరెక్ట్ సైజు. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే రెండిటికి సేమ్ అదే విధంగా 2 హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ వేసుకున్న తర్వాతనైతే మనం ఒక సైడ్కి అయితే ఇప్పుడైతే మనం హ్యాండ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఒక సైడ్కి అయితే టైట్ ఫిట్టింగ్ అయితే వేసుకోవాలి. కుట్లు అయితే ఒక సైడ్కి వేసుకున్న తర్వాత మళ్ళీ దాని సైడ్ అయితే మనం టైట్ అయితే చూసుకొని కొలత ప్రకారం అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ నేనైతే కిందిది కూడా సేమ్ కుచ్చులది అయితే జాయింట్ చేసుకున్నా. మళ్ళీ చుట్టూరంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే సైడ్కి కూడా ఇంకో సైడ్కి కూడా లూజు టైట్ చూసి ఇంకో సైడ్కి కూడా కుట్లు అయితే వేసేసిన అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.